ఉపవాసం చేస్తూ మనం భోజనాన్ని ధ్యానించటం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించటం ఉత్తమం. సృష్టికర్త భగవంతుడైనప్పుడు మన సృష్టికర్తలు మనల్ని కన్న తల్లిదండ్రులు. అలాంటి దేవుళ్ళని వృద్ధాశ్రమంలో పడేసి మనిషి గుళ్ళ చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి వెతుక్కుంటున్నాడు. భయమే దెయ్యం, ధైర్యమే దేవుడు, మంచే దైవం, చెడు రాక్షసం. ప్రపంచంలో ఏ మతమైనా మంచి అనే ధర్మాన్ని మాత్రమే బోధిస్తుంది. ఈ లోకంలో మంచితనమే అత్యుత్తమమైనది. ఒకరి కష్టాల్లో మనం సహాయం చేసినప్పుడు దేవుడిలా వచ్చాడు అంటారు. దైవత్వం మనలోనే ఉంటుంది. మన మంచి మనస్సే భగవంతుడు. స్పష్టత లేనప్పుడు మనం మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం ఉత్తమం. పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రవర్తనకు మనమే బాధ్యులం. పరిస్థితులు మన చేతిలో లేవు, కానీ ప్రవర్తన మన చేతిలోనే ఉంది. ఏదైనా ఒక్క విషయంపైనే నీ సమస్త దృష్టిని స్థిరపరిచి దానికోసమే గట్టిగా ప్రయత్నించు. అంతా మంచి జరుగుతుంది. భగవంతునికి నీవెంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. భగవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వర్తించుకొని విశ్రాంతి పొందుతారు.